తిరువూరు తగుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నారు? నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న ఎమ్మెల్యే ఎంపీ గొడవకు ఎలాంటి పరిష్కారం చూపించబోతున్నారు? ఏవైనా కఠిన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందా అన్న చర్చ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతోంది. దుబాయ్ పర్యటన నుంచి సీఎం చంద్రబాబు వచ్చిన నేపథ్యంలో సోమ మంగళవారాల్లో సీఎం చంద్రబాబు వద్దకు ఈ పంచాయతీ చేరనుంది. ఇప్పటికే ఇద్దరి వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ సందర్భంగా పలు హెచ్చరికలు జారీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఏ నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యేనే సుప్రీం అని, ఈ విషయంలో పార్టీ గీత దాటుతుందని ఎంపీకి ఎమ్మెల్యేకు సీఎం చంద్రబాబు హెచ్చరికలు చేయనున్నట్లు సమాచారం. రైట్, తిరువూరు తగు పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎటువంటి పరిష్కారం ఇవ్వబోతున్నారు అన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు తిరువూరులో నువ్వా నేనా అన్నట్లుగా ఎమ్మెల్యే ఎంపీ మధ్య గొడవలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వర్గ విభేదాలకు ఎటువంటి పరిష్కారం చూపిస్తారు అన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఏవైనా కఠిన నిర్ణయాలు చంద్రబాబు నాయుడు తీసుకునే ఛాన్స్ ఉందా అన్న చర్చ కూడా ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది. అయితే దుబాయ్ పర్యటన నుంచి సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే సోమ మంగళవారాల్లో సీఎం చంద్రబాబు వద్దకు ఈ పంచాయతీనే ప్రధాన అంశంగా చేరనుంది. అయితే ఇప్పటికే ఇద్దరి వ్యవహార శైలిపైన కూడా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే సోమ మంగళవారాల్లో గినక భేటీ అయితే పలు హెచ్చరికలు జారీ చేస్తారా ఎంపీ ఎమ్మెల్యేలకు అనేది ఉత్కంఠగా మారింది. ఏ నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యేనే సుప్రీం అని, ఈ విషయంలో పార్టీ గీత దాటొద్దని ఎంపీకి ఎమ్మెల్యేకు సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరికలు జారీ చేస్తారు అన్న ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. రైట్, తిరువూరు తగు పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎటువంటి పరిష్కారాన్ని చూపించబోతున్నారు అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. తిరువూరు గొడవపై సీఎం చంద్రబాబు ఏం చేయబోతున్నారు అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. ఒకవైపు తిరువూరులో నువ్వా నేనా అన్నట్లుగా ఎమ్మెల్యే ఎంపీ మధ్య గొడవ కొనసాగుతోంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి పరిష్కారం చూపిస్తారు అన్న ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. రైట్ శివ, తిరువూరు పంచాయతీ సోమ మంగళవారాల్లో చంద్రబాబు నాయుడు దగ్గరకు చేరుతుంది అన్న ఒక ఊహాగానం అయితే వినిపిస్తోంది. మరి చంద్రబాబు నాయుడు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయబోతారు అని అనుకోవచ్చు? అధిక మొత్తం మీద చూసుకుంటే తిరువూరు పంచాయతానికి దాదాపుగా ఫుల్ స్టాప్ పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకొని నిన్న అర్ధరాత్రి సమయంలో అంటే తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నారు. రేపు ఎల్లుండిలో ఈ పంచాయతీకి చెక్ పెట్టే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు సైతం కూడా ఇద్దరితో ఆయన పార్టీ అధ్యక్షుడితో మాట్లాడిచ్చారు. ఎటువంటి ప్రకటనలు, ఎటువంటి ప్రెస్ మీట్లు, ఎటువంటి సోషల్ మీడియా పోస్టులు పెట్టొద్దని చెప్పి కఠినమైన హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక తాజాగా తిరువూరు ఎపిసోడ్కి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు రేపు ఎల్లుండిలో వీరిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇద్దరికి సంబంధించి కఠినమైన హెచ్చరికలు జారీ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబుతో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి భేటీ అయిన సందర్భంలో కూడా తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి అవినీతి రహ నియోజకవర్గంగా తయారు చేస్తున్నారని చెప్పి సీఎం చంద్రబాబు సైతం కూడా ఎమ్మెల్యే కొలికపూడిని అభినందించిన పరిస్థితిని ప్రత్యేకంగా కూడా ఇప్పుడు టీడీపీ శ్రేణులు గుర్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎంపీకి సంబంధించి ఏదైతే కేసు నేను చిన్నానో ఆయన నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కావచ్చు, గుట్కా కావచ్చు, ఇసుక కావచ్చు, గంజాయి కావచ్చు, ఒకవైపు సీఎం చంద్రబాబు సైతం కూడా గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలని చెప్పి భావిస్తుంటే, కానీ ఎంపీ కేసినేని చిన్ని మాత్రం గంజాయిని తెలంగాణ ప్రాంతం నుంచి తీసుకొచ్చి విచ్చలవిడిగా అమ్మించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పి ఇప్పటికే ఆరోపణలు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఎవరైతే టీడీపీ నేతలకు సంబంధించి చంద్రబాబు సైతం ఇబ్బందులు పాలు చేశారో గతంలో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ లాంటి వ్యక్తులతో ఎంపీ కేసినేని చిన్ని సత్సంబంధాలు కలటం, అలాగే తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా సృష్టించిన మద్యం వ్యవహారానికి సంబంధించి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఎంపీ కేసినేని చిన్ని సత్సంబంధాలు కనుట్లా అనేక అంశాలకు సంబంధించి కూడా అధిష్టానం ఈ 3 రోజుల కాలంలో పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించినట్టు తెలుస్తుంది. ఆ నివేదికలో అనేకమైన వాస్తవాలను కూడా వెలుగులో చూసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 1, 2 కాదు, చాలా వాస్తవాలు. వైఎస్ఆర్సీపీతో సత్సంబంధాలు కలవటం, అలాగే కొంతమంది వ్యక్తులతో సత్సంబంధాలు కలవటం, అక్రమ వ్యాపారాలకు కేంద్రంగా అయిన పరిస్థితి కనిపిస్తాం. సో ఓవరాల్గా చూసుకుంటే తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి ఎంపీ ఆయన పాత్ర ఆయన పోషించకుండా నిత్యం నియోజకవర్గాల్లో ఏలుపెడుతూ అక్రమ వ్యాపారాలకి కేంద్రమయ్యారని చెప్పి కూడా పార్టీ అధిష్టానం భావించినట్లు కూడా అర్థమవుతోంది.
మరొక వైపు కొలికపూడి వ్యవహారానికి సంబంధించి కూడా ఆయన తొందరపాటు చర్యలుగా కూడా అధిష్టానం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సో 2-3 రోజులు సీఎం చంద్రబాబు వీరిద్దరిని కూర్చోబెట్టి ఒకరి నియోజకవర్గంలో ఒకరు జోక్యం చేసుకోకుండా, అలాగే ఎంపీకి సంబంధించి పార్లమెంటు పరిధిలో ఏ నియోజకవర్గంలో కూడా జోక్యం చేసుకుండా ఉండేందుకు ఒక కార్యాచరణ రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక వైపు కొలికపూడి శ్రీనివాస్కి సంబంధించి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూనే పార్టీకి సంబంధించిన లైన్ దాటితే మాత్రం ఈసారి మాత్రం సస్పెన్షన్ చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు కఠినమైన హెచ్చరికలు జారీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. రాధిక, థ్యాంక్ యూ శివ.